ధనుష్ యాక్టింగ్ అయితే దోల తీర్చేసాడండి. ధనుష్కి అయితే పక్కా ఆస్కార్ అవార్డు వచ్చండి. నెక్స్ట్ సెలెక్ట్ అయితే పక్కా అవుతాడండి. కుర్రలు రండిరా చెప్పండి రా, అందరూ ఫేమస్ అవుతున్నారు బే, మనం అవద్దా ఫేమస్. అందరూ ఈ అమ్మ ఆహా నడుచుకున్నాడు, అందరూ ఇక్కడ మమ్మీ మమ్మీ అన్నాడు, ఇప్పుడు సినిమా తీసేస్తున్నాడు అంట. మరి మేము అవద్దా లేదా, కొంచెం మమ్మల్ని కూడా ఫేమస్ చేయండి. సో ఓకేనా, సినిమా ఎలా అనిపించింది? చిన్న బ్లాక్ బస్టర్ చాలా బాగుంది. ఎన్నిసార్లు చూడొచ్చు అంటారు? రెండు సార్లు కానీ 3 సార్లు చూసిన పర్వాలేదు, సూపర్ ఎక్సలెంట్. ధనుష్ గారి యాక్టింగ్ సూపర్, నాగార్జున అందరూ బాగుంది. సినిమా సూపర్ ఎక్సలెంట్ సినిమా, హైలైట్ సినిమా, బ్లాక్ బస్టర్. కాన్సెప్ట్ ఏంటో చెప్తారా? రొటీన్ ఏంటంటే డబ్బున్న వాళ్ళకు ఇప్పుడు ఉంటారు కదా, మాఫియా చేస్తారు అలాంటి కథ ఇది. ఇంతకుముందు బిచ్చగడ ఉందా, అది కాకుండా కొత్తది అందరూ మళ్ళీ కొత్తగా తీశారు సినిమా. బెస్ట్ కదా, మంచి స్టోరీ. చెప్పండి అన్నయ్య, సినిమా ఎలా అనిపించింది? సినిమా చాలా బాగుంది అన్నయ్య, చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఇప్పుడు శేఖర్ గారు ఒక సినిమా కూడా ఫ్లాప్ చేయలేదు కదా, ఇది కూడా ఫ్లాప్ లేదు భయ్య. ఎన్ని కోట్లు కొడుతుంది అంటారు? మాక్సిమం ఒక 300 కోట్లు రావచ్చు మాక్సిమం. జెన్యున్ గా చెప్తున్నా 300 కోట్లు ఈజీగా వస్తుంది భయ్య. ధనుష్ గారి యాక్టింగ్ హైలైట్ అవార్డు పక్కా, ఆస్కార్ అవార్డు పక్కా. ఈ సినిమా నేషనల్ సెలెక్ట్ నేషనల్ వరకు ఏమో కానీ ధనుష్ కి అయితే మాత్రం 100% అవార్డు పక్కా వస్తుంది. ధనుష్ కి మాత్రం యాక్టింగ్ దోల తీర్చేసాడు. ద ఓన్లీ వన్ మ్యాన్ షో ధనుష్ కోసం మాత్రమే సినిమాకి వెళ్ళొచ్చు, అంత బాగుంది సినిమా. బ్యాక్గ్రౌండ్ కొట్టాడు డిఎస్పీ, హైలైట్. డిఎస్పీని తీసినాడు ఇంకా ఎవరు లేడు కానీ, తమ్ముడు వచ్చి పోతూ ఉంటాడు కానీ డిఎస్పీ చింపేస్తాడు కొత్త. ఓకేనా, పూకి నలగొట్టేస్తాడు ఒక్కొక్కరికి డిఎస్పీ. నెక్స్ట్ అన్నా నెగిటివ్ గా మాత్రం ఎవరు కూడా చెప్పకండి. నెగిటివ్ గా సినిమా అయితే చాలా బాగుంది, ఫ్లాప్ అయితే చేయకండి. 100% బ్లాక్ బస్టర్ మూవీ ఇది. ఓకేనా, ఫ్లాప్ అయితే చేయకండి. చాలా అంటే ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూడాలని కోరుకుంటున్నాను భయ్య. ఓకేనా, తప్పకుండా వచ్చి చూడండి. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఓకేనా, 100% 5.5 100% ఇవ్వచ్చు సినిమాకి. ఎవరి మాటలు రివ్యూలు ఎవరి మాటలు కూడా వినొద్దు. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుందండి, వచ్చి అయితే చూడండి. ఓకేనా, సో ఆడియన్స్ ఎవరో కుర్రలు పక్కలు ఇంటి పక్కన వెళ్ళి చూసి వచ్చి సినిమా యావరేజ్ ఉంది అది అని అంటారు, వాళ్ళ మాటలు కూడా వినొద్దు. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది, వచ్చి ఒక్కసారి చూడండి. ధనుష్ యాక్టింగ్ అయితే దోల తీర్చేసాడండి. ధనుష్కి అయితే పక్కా ఆస్కార్ అవార్డు వచ్చండి. నెక్స్ట్ సెలెక్ట్ అయితే పక్కా అవుతాడండి. కుర్రలు రండిరా చెప్పండి రా, అందరూ ఫేమస్ అవుతున్నారు బే, మనం అవద్దా ఫేమస్. అందరూ ఈ అమ్మ ఆహా నడుచుకున్నాడు, అందరూ ఇక్కడ మమ్మీ మమ్మీ అన్నాడు, ఇప్పుడు సినిమా తీసేస్తున్నాడు అంట. మరి మేము అవద్దా లేదా, కొంచెం మమ్మల్ని కూడా ఫేమస్ చేయండి. సో ఓకేనా, ప్రతి ఒక్కరు రండి, ప్రతి మూవీకి ఓపెనింగ్ రండి, నేను వస్తాను. ఓకేనా, కొంచెం నన్ను ఫేమస్ చేయండి. రా కుర్రాల విజయనగరం జిల్లా మొత్తం అందరూ కూడా నన్ను ఫేమస్ చేయండి రా, మర్చిపోకండి. ఓకేనా, అందరికీ తెలుసు కదా, లవ్లీ కుట్టి బాయ్. సినిమా సూపర్, యాక్టింగ్ సూపర్. సరే ధనుష్ గారు చాలా ఎన్నిసార్లు చేయాలంటే చాలా కష్టం సార్. జస్ట్ యావరేజ్ అన్న. సినిమా ఎలా అన్నయ్య? సినిమా సూపర్ అన్న. ఓవరాల్ గా సెంటిమెంట్ ఎలా ఉంది? ఓవరాల్ గా అయితే మనోడు సూపర్. ఎన్నిసార్లు చూడొచ్చు అంటారు? ఎన్నిసార్లు అయినా చూసినా బోర్ కొట్టదు. రేటింగ్ ఎంత ఇస్తారని? రేటింగ్ అయితే 5%. సినిమా ఎలా అనిపించింది?